వెల్కమ్ టు ఇందారప్ శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో గ్రాఫ్టింగ్ వంకాయ గురించి డిస్కస్ చేద్దాం. చాలా వరకు వీడియోలు చేయడం జరిగింది, రైతుల ఇంటర్వ్యూలు కూడా చేయడం జరిగింది. వాటికి సంబంధించిన లింక్ వీడియో లాస్ట్లో ఇస్తాను. గ్రాఫ్టింగ్ వంకాయ. సో గ్రాఫ్టింగ్ వంకాయ నేను గత వీడియోలో చెప్పిన గ్రాఫ్టింగ్ వంకాయ వేసుకోండి. వీలైతే మీరు మామూలుగా ఎవరైనా వంకాయ సాగు చేసే వాళ్ళు ఉంటే కంపల్సరీ గ్రాఫ్టింగ్ వంకాయ వేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది గత వీడియోలో. బట్ ఇప్పుడు ఫీల్డ్ చూసి చాలామంది రైతులకు గ్రాఫ్టింగ్ వంకాయ ఇవ్వడం జరిగింది. సో వారి యొక్క ఎక్స్పీరియన్స్, ఆ ఫీల్డ్ వీళ్ళన్ని దృష్టిలో పెట్టుకొని కంపల్సరీగా ఎవరైతే వంకాయ సాగు చేసుకోవాలనుకుంటారో, మీ ఫీల్డ్లో వంకాయ సాగు చేసుకోవాలి, మేము వంకాయ పంట సాగు చేస్తామని ఎవరైతే అనుకుంటారో వారు కంపల్సరీగా 100% గ్రాఫ్టింగ్ వంకాయ వేసుకోండి. మామూలు వంకాయ వేసుకోవద్దు. ఇది 100% నేను చెప్పగలుగుతా. కాబట్టి గ్రాఫ్టింగ్ వంకాయ సాగు చేసే వాళ్ళు చాలా వరకు అడుగుతున్నారు, వంకాయ ఎప్పుడు సాగు చేసుకోవాలి గ్రాఫ్టింగ్ వంకాయ అని. గ్రాఫ్టింగ్ వంకాయ 12 నెలలు సాగు చేసుకోవచ్చు. ఇది చలికాలమైనా, వర్షాకాలమైనా, ఎండాకాలమైనా వస్తుంది, ఇబ్బంది లేదు. అయితే ఒక ఏప్రిల్ 15 నుండి మే 15, 20 ఆ ఎండ టెంపరేచర్ 45-47 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. కాబట్టి అప్పుడు మీరు ప్లాంటేషన్, ఆ ఎండాకాలంలో ప్లాంటేషన్ చేసినట్లయితే మొక్కల సంఖ్య ఎక్కువగా పట్టే అవకాశం ఉంటుంది. దాదాపు మీకు ఒక ఎకరంలో 2000 మొక్కలు అనుకుంటే ఆ టైంలో మొక్కలు చనిపోవడము కొంత ఇబ్బంది అవుతుంది. కాబట్టి 2500 మొక్కలు, ఒక 500 మొక్కలు ఎక్కువ అవసరం ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా మొక్కల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కానీ ఎప్పుడైనా టమాటా మీరు ప్లాంటేషన్ చేసుకోవచ్చు. ఏ నెలలో, జనవరి నుండి డిసెంబర్ వరకు సాగు చేసుకోవచ్చు. అడుగుతున్నారు వంకాయ ఇప్పుడు వేసుకోవచ్చా గ్రాఫ్టింగ్ వంకాయ అని. అందుకు నేను ఇది చెప్పడం జరుగుతుంది. సో మీకు ఎప్పుడు వేసుకుంటే మంచి ఆదాయం వస్తుంది, రైతుకు లాభం వచ్చే అవకాశం ఉంటుంది అనేది నేను ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. గ్రాఫ్టింగ్ వంకాయ అనేది కంపల్సరీగా మీకు ఒక ఎకరంలో 2000 మొక్కలు పడే అవకాశం ఉంటుంది. మొక్కల సంఖ్య చాలా తక్కువ పడతాయి. గ్యాప్ అనేది మనము 8 ఫీట్లు తీసుకోవాలి. లైన్కు లైన్ 8 ఫీట్లు, మొక్కకు వచ్చేసి 3 ఫీట్లు తీసుకోండి. ఇంత గ్యాప్ తీసుకోవాలంటే చాలామంది రైతులు కొద్దిగా వెనక ముందు ఆలోచిస్తారు, సార్ 8 ఫీట్లు తీసుకోవడం చాలా గ్యాప్ ఉంటుంది కదా, అంత దూరం అవసరం లేదు, 3 ఫీట్లు అంత కలిసిపోతుంది సార్, అంత పెరుగుతుందని చాలా వరకు అడుగుతారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆలోచించే అవసరం లేదు. 3/8 తీసుకోండి. మీకు అక్కడ మీ దగ్గర అక్కడ వర్క్ చేసే కూలీలు కానీ, చుట్టుపక్కల రైతు సోదరులు కానీ ఎవరైనా అంటారు ఇంత గ్యాప్ తీసుకోకుండా, వారు అదే విధంగా చెప్తారు. మీరు కొద్దిగా 6 ఫీట్లు తీసుకోండి, మళ్ళీ మీకు ఈల్డింగ్ తగ్గుతుందని చెప్తారు. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆ విధంగా ఆలోచించకండి. 100% 8 ఫీట్లు లేదు, మీకు భూమి బలం తక్కువ ఉంది, మీకు అనుభవం లేదు, కొత్తగా కొంత ఇది అనుకుంటే 7 ఫీట్లు తీసుకోండి. లైన్కు లైన్ 7 నుండి 8 ఫీట్లు, మొక్కకు 3 ఫీట్లు అనేది తీసుకోండి. గ్రాఫ్టింగ్ వంకాయలు ఆల్రెడీ వీడియోలు చేసిన, దిగుబడి ఎంత వస్తుంది, పెట్టుబడి ఎంత అవుతుంది అనేది కూడా వీడియోలు చేసిన, ఆ వీడియోలో లింక్ ఇస్తా. ఇంకా స్టార్టింగ్ నేల తయారు నుంచి గ్రాఫ్టింగ్ వంకాయ కటింగ్ వరకు ఎరువులు, పెస్టిసైడ్స్, మేనేజ్మెంటు, వాటరు, ఇవన్నిటికి సంబంధించిన పూర్తిగా కంప్లీట్ A to Z ఇన్ఫర్మేషన్ గ్రాఫ్టింగ్ వంకాయ PDF త్వరలోనే రెడీ చేయడం జరుగుతుంది. ఒక 1 వీక్ 10 డేస్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. అది రెడీ చేసిన తర్వాత మీకు ఒక వీడియో చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తాం మన ఛానల్ ద్వారా. సో ఈ గ్రాఫ్టింగ్ వంకాయ అనేది ముఖ్యంగా మీరు చాలామంది రైతులు వేస్తున్నారు, ఇప్పుడు కూడా వేస్తున్నారు. బట్ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, గ్రాఫ్టింగ్ వంకాయ వేసిన వాళ్ళు ఒక 2 ఇయర్స్ అనేది ఉంటుంది అది వేసుకున్న తర్వాత. కానీ ఒక సంవత్సరం కరెక్ట్గా ప్రాపర్గా మీరు 12 నెలలు రేటు ఉన్నా లేకపోయినా, 5 రూపాయల రేటు ఉన్నా, 50 రూపాయల రేటు ఉన్నా, 100 రూపాయల రేటు ఉన్నా ప్రాపర్గా మేనేజ్మెంట్ చేసుకోవాలి. ప్రాపర్ మేనేజ్మెంట్ అంటే ప్రతి వారము స్ప్రేలు చేసుకోవాలి, మందులు కింద 3-4 రోజులకు ఒకసారి ఎరువులు ఇవ్వాలి. ఈ విధంగా మీరు చేసుకున్నట్లయితే ఒక సంవత్సరంలో ఏదో ఒక 6 నుండి 8 నెలల మధ్యలో మీకు మంచి రేటు దొరికే అవకాశం ఉంటుంది. 6 నుండి 8 నెలల్లో ఒక 3 నుండి 4 నెలలు మంచి రేటు మార్కెట్లో ఉండే అవకాశం ఉంటుంది. ఆ 3 నుండి 4 నెలలు ఈ ఎకరం గ్రాఫ్టింగ్ వంకాయలో మీరు కనుక సరిగా ఈల్డింగ్ తీయగలిగితే ఆ రేటు దొరికినా మీకు ఆ 3-4 నెలలను మొత్తం పెట్టుబడి పోయి ఎకరాన మినిమం నేను చెప్పినట్టు 5 నుండి 6 లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఒక ఎకరంలో నేను చెప్పేది మినిమం 5-6 లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది ప్రాపర్ మేనేజ్మెంట్ చేసుకున్నప్పుడు. అయితే ఇది వేసుకునే టైం చూసుకున్నట్లయితే జనరల్గా ఇప్పటి నుండి మీరు ల్యాండ్ రెడీ లేకపోతే వెంటనే ఈ మంత్లో ల్యాండ్ రెడీ చేసుకోండి. ఈ మార్చ్ నుండి ఇప్పండి కంపల్సరీగా మార్చ్ 1 నుంచి ఏప్రిల్ 20 వరకు, ఏప్రిల్ 15 వరకు వేసుకోండి. ఈ కంపల్సరీగా ఈ టైంలో వేసుకోవచ్చు. నెక్స్ట్ జూన్లో వేసుకోవచ్చు, జూలైలో వేసుకోవచ్చు, ఆగస్టులో, సెప్టెంబరు, అక్టోబర్, ఎప్పుడైనా ఏ నెలలో అయినా వేసుకోవచ్చు. అయితే గ్రాఫ్టింగ్ వంకాయలో మీ దిగుబడి అడుగుతున్నారు. జనరల్గా రైతుల ద్వారా మనము చూసింది ముఖ్యంగా మంచి మేనేజ్మెంట్ తీసుకుంటే ఒక ఎకరంలో 4 నుండి 5 నెలలు కటింగ్ చేసినట్లయితే కంపల్సరీగా ఒక 40 టన్నుల దిగుబడి తీసిన రైతులు ఉన్నారు. ఒక ఎకరం మీరు గ్రాఫ్టింగ్ వంకాయ వేస్తే ప్రతి వారం ఒక 1.5 నుండి 2 టన్నులు, నేను చెప్పేది మినిమం ప్రతి వారం 2 టన్నులు అనేది కటింగ్ అవుతుంది గ్రాఫ్టింగ్ వంకాయలో ఒక ఎకరం నుంచి. కాబట్టి ఈ విధంగా మీకు ఒక సంవత్సరం మంచి మేనేజ్మెంట్ తీసుకొని క్రాప్ తీసుకుంటే మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది.
ఉంటుంది. గ్రాఫ్టింగ్ వంకాయ అనేది మనకు 1 సంవత్సరం వరకు ఉంటుంది. చాలా వరకు వెరైటీలు అడుగుతున్నారు. మీరు లోకల్లో పోయే వెరైటీస్ ఏవైనా మీరు ఉంటే ఆ సీడ్ పంపిస్తే ఒక 50 రోజుల టైం అనేది పట్టే అవకాశం ఉంటుంది మీకు డెలివరీ ఇవ్వడానికి. లేదు ఆల్రెడీ ఉన్నాయి అయితేనేమో ఒక 20 నుండి 25 రోజులు 15 రోజులు అంటే బుకింగ్స్ని బట్టి మీకు డేట్ ఇవ్వడం జరుగుతుంది, డెలివరీ డేటు. జనరల్గా ఉండే వెరైటీలు పొడవు బారు వంకాయ, బ్లాక్ పర్పుల్ కలర్ అంటారు, అంకుర్ నితీష్, తర్వాత అంకుర్ కీర్తి వైట్ రౌండ్, తర్వాత విఎన్ఆర్ సిమ్రాను వైట్ రౌండ్, తర్వాత బ్లాక్ మసాలా వంకాయ నాను, తర్వాత వచ్చేసి గులాబీ కలరు లలిత వెరైటీ రౌండ్. సో ఇటువంటి రకాలు అనేటివి ఉంటాయి. అంకుర్ నితీష్, అంకుర్ కీర్తి, విఎన్ఆర్ సిమ్రాను, తర్వాత లలిత, ఇటువంటి రకాలు అవైలబుల్ ఉంటాయి. అది కూడా ఆర్డర్ ఇచ్చిన తర్వాత మినిమం 20 నుండి 25 రోజులు. నెక్స్ట్ ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ నేను వీడియోలో కూడా చెప్పిన అనుకుంటా, బట్ ఎవరైతే గ్రాఫ్టింగ్ వంకాయ వేస్తారో 99% వీలున్నంత వరకు పశువుల ఎరువు అనేది వేసుకోండి. పశువుల ఎరువు ఎకరంలో మినిమం 4 ట్రాక్టర్లు వేసుకోండి. లేదు 6 నుండి 8 ట్రాక్టర్లు వేసుకున్నా మీకు ఇబ్బంది లేదు, వేసుకోవచ్చు, బెటరు. వీలైతే బెడ్ల పైనే వేసుకోండి. ఎందుకు బెడ్ల పైన వేసుకోవాలంటే 8 ఫీట్ల గ్యాప్ ఉంటుంది కాబట్టి మీరు నేల మొత్తం మట్టిలో వేస్తే ఆ 8 ఫీట్ల మధ్యలో ఆ పశువుల ఎరువుకు విపరీతంగా కలుపు తొందరగా రావడం జరుగుతుంది. కాబట్టి పశువుల ఎరువు బెడ్ల పైన కొంత కూలీలు ఎక్కువగా అయినా మీకు ఇబ్బంది లేదు, బెడ్ల పైన వేసుకోండి. ఒక ఎకరంలో మనకు ఒక 3 నుండి 4 వేలు ఖర్చు పెడితే 3,000 to 4,000 ఒక ఎకరంలో మనకు బెడ్ల పైన పశువుల ఎరువును ఈ డిఏపి యూరియా వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఒక 3,000-4,000 పోయినా మంచిదే, కానీ కంపల్సరీగా పశువుల ఎరువును బెడ్ల పైన వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది గ్రాఫ్టింగ్ వంకాయ. అయితే మీకు ముఖ్యంగా రేటు దొరకాలంటే గుర్తుంచుకోండి, ముఖ్యంగా మీరు ప్రజెంట్ ఇప్పటి నుంచి లేదు మీకు ల్యాండ్ రెడీ కాలేదు అంటే మీకు ఫిబ్రవరి 15-20 నుండి ఏప్రిల్ 15-20 వరకు కూడా, ఇప్పటి నుంచి ఏప్రిల్ 20 వరకు కూడా మీరు కనుక ప్లాంటేషన్ గ్రాఫ్టింగ్ వంకాయ సాగు చేసుకుంటే మే, జూన్, జూలై నుంచి మీకు కటింగ్ స్టార్ట్ అవుతుంది. జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఈ డిసెంబర్ వరకు ఏదైనా ఒక 3 నుండి 4 నెలలు ఒక 15 నుండి 20-25 రూపాయలు ఉంటుంది. ఒక 3 నెలలు అయితే 50, 60, 70, 100 చెప్పలేము, మీరు లోకల్ మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఈ రేట్లు ప్రైజెస్ అనేవి ఉంటాయి. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని మీ ఆర్థిక స్తోమతను దృష్టిలో పెట్టుకొని బాగా మేనేజ్మెంట్ చేసుకోవడం అనుకుంటే మీ వ్యక్తిగతంగా, నేను చెప్పినాను కాదు, మీ వ్యక్తిగతంగా మీ యొక్క రిస్క్తో మీరు వ్యక్తిగతంగా ఆలోచించి నిర్ణయం తీసుకొని ఈ టైంలలో కనుక గ్రాఫ్టింగ్ వంకాయ మీరు ప్లాంటేషన్ చేసుకుంటే మీకు కంపల్సరీగా ఆదాయం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో గ్రాఫ్టింగ్ వంకాయ. సో ఇది మనకు గ్రాఫ్టింగ్ వంకాయకు సంబంధించిన వివరాలు. ఇంకా ఫెర్టిలైజర్లు ఆల్రెడీ చెప్పిన పెట్టుబడి ఎంత అవుతుంది, ఎన్ని టన్నులు దిగుబడి వస్తుంది, రేట్ ఎంత ఉంటే పెట్టుబడి ఎంత, నికర లాభం ఎంత ఆల్రెడీ వీడియోలు చేయడం జరిగింది. బట్ ఒక పీడిఎఫ్ అనేది చేస్తా. ఈ వీడియోలు చేసినాయి కొన్ని రోజులు అంటే కొంతవరకు పోతే తర్వాత వారికి వీడియోలు దొరకవు, చూస్తే ఛానల్లో చూడరాదు రైతులకు, వారికి చేరవు. అందుకే మళ్ళీ అడుగుతుంటారు. అయినప్పటికీ ఈ వీడియో లాస్ట్లో లింకులు ఇస్తున్నా మళ్ళీ అడుగుతున్నారు. కాబట్టి ఒక కంపల్సరీగా ఒక పీడిఎఫ్ అనేది కూడా ఆ గ్రాఫ్టింగ్ వంకాయకి A to Z ఇన్ఫర్మేషన్ తీస్తా. ఆల్రెడీ బీరకు సంబంధించిన బీరకు సంబంధించిన కాకరకు సంబంధించిన గ్రాఫ్టింగ్ కూడా నెక్స్ట్ 1-2 మంత్స్లో ఇవ్వడం జరుగుతుంది. A to Z ఇన్ఫర్మేషన్ బీరకు సంబంధించిన పీడిఎఫ్ రెడీ చేసిన ఆల్రెడీ చాలామంది రైతులు తీసుకున్నారు. ఆల్రెడీ వీడియో చేసిన, లింకులు ఇచ్చిన. ఈ వీడియో కింద కామెంట్లో ఆ బీరకు సంబంధించిన పీడిఎఫ్ లింక్ కూడా ఇస్తా, డిస్క్రిప్షన్లో ఇస్తా. పర్సనల్గా ఎవరైనా కావాలంటే కామెంట్ చేయండి, వారికి కూడా ఆ కామెంట్లో ఇవ్వడం జరుగుతుంది లింకు. బీర స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు A to Z ఇన్ఫర్మేషన్, స్ప్రేలు కానీ ఎరువులు కానీ మనకు ఎంత దూరం వేసుకోవాలి, విత్తనాలు, సీడు, ఇంకా అందులో ఏమైనా మీకు దొరకని ఏదైనా సీడ్ దొరకలే, ఏదైనా సోలార్ లైట్ దొరకలే, వేప కషాయం దొరకలే, లేదు ఇంకేమన్నా మల్చింగ్, ఇటువంటి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీకు సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం కానీ పంపివ్వడం కానీ జరుగుతుంది. కాబట్టి పీడిఎఫ్ ఆల్రెడీ బీరది రెడీ అయింది, ఎవరైనా తీసుకోకుంటే అవసరం ఉంటే తీసుకోండి. సో ఇది మనకు ఈ గ్రాఫ్టింగ్ వంకాయకు సంబంధించిన వివరాలు. ఈ వీడియో చూసిన రైతు సోదరులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.